తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరు అందులో ఉన్నారు. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను పోహ చేద్దామని డిసైడ్ అయినా. అందుకోసమనే అటుకులను తీసుకున్నాను. ఒక పావు కిలో అటుకులను తీసుకున్నాను. మంచిగా చెరుక్కొని తీసుకోవాలి. పావు కిలో అటుకులు తీసుకొని వీటిని ఈ విధంగా ఒక బౌల్లో పోసుకొని ఇందులో కొన్నిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఉప్పు దానికి పట్టుకొని చాలా బాగుంటుంది. ఉప్పు వేసుకొని కలుపుకుందాము. మంచిగా మెత్తగా అయ్యే విధంగా కలుపుకోవాలి. బాగా వాటర్ పోసుకుంటే మొత్తం మెత్తగా అవుతాయి. కొన్ని వాటర్ పోసుకోవాలి. వేసిన వెంటనే పోపు వేయాలి. లేదనుకో మొత్తం మెత్తబడి అసలు బాగుండవు. అందుకోసమని వీటి కోసం అయితే ఒక స్టవ్ మీద ఒక గంజి అయితే పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకొని మంచిగా వేడి చేసుకోవాలి. తర్వాత అందులో ఆవాలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా ఇవి చిటపట్లాడాలి. ఆవాలు అనేవి చిటపట్లాడితేనే బాగుంటాయి కదా. అందుకోసమని ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత వెంటనే పచ్చిమిర్చి వేయాలి. ఎందుకంటే ఎండుమిర్చి మాడిపోతాయి. అందుకోసమని పచ్చిమిర్చి వేసిన తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసేసుకుందాము. ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి అలా తిప్పాలి అంతే. ఉల్లిగడ్డ వేసుకొని తిప్పుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇవి కొంచెం కలర్ మారాలి. అప్పుడైతేనే టేస్టీగా ఉంటాయి. తర్వాత ఇందులో పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా కొంచెం వేగనిద్దాము. పల్లీలు వేగిన తర్వాత ఇందులో పసుపు వేసుకున్నాము. పసుపు వేసుకున్న తర్వాత ఇందులో అటుకులు వేసుకొని కలుపుకోవడమే. ఇందులో క్యారెట్, క్యాప్సికమ్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. నూనెలోనే వేసుకొని కలుపుకొని తర్వాత అటుకులు వేసుకొని కలుపుకోవాలి. చూసారా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో మన రెసిపీ. వావ్, చాలా బాగుంది కదా. అటుకుల ఇవి స్నాక్స్కి లాగా కానీ లేకుంటే సాయంత్రం స్నాక్స్లా లేకుంటే టిఫిన్ లాగా కానీ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. నాకైతే చాలా ఇష్టం ఇలా చేసుకొని తినడం. వీటిని కొంచెం వేడి చేద్దాము. వేడిగా కావాలి. మంచిగా వేగాలి. ఇవి మంచిగా కలుపుకోవాలి. మొత్తం వేగిన తర్వాత ఇందులోనైతే కొత్తిమీర కూడా వేసుకోవాలి. లైట్గా కొత్తిమీర వేసుకోవాలి. లేకుంటే వేసుకోకూడదు. నేనైతే కొత్తిమీర వేస్తున్నాను. మంచి టేస్ట్గా ఉంటాయి. చాలా బాగుంటాయి. వావ్, చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నాయో. చూస్తేనే తినబుద్ధి అవుతుంది కదా. మీకు ఇలాంటివి చేసుకోవాలనుకుంటే తేజ కిచెన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కామెంట్.